నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైనటువంటి పోరు జరుగుతోంది. ఒకరిపై ఒకరు మిస్సైల్తో దాడులు చేసుకుంటూ ఉన్నారు, ఒకరిపై ఒకరు డ్రోన్లతో దాడులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇరాన్ రాజధాని అయినటువంటి తెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు జరుగుతూ ఉంది. ఇప్పటికే తెహ్రాన్లో అధికారికంగా 220 మంది చనిపోయినట్లు అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. వారిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు జరుపుతూ ఉంది. మరి ఇజ్రాయెల్లో కూడా మరి ప్రాణ నష్టం అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఇకపోతే అమెరికా మరి ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఎందుకు మాట్లాడుతుంది? ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద భీకరమైనటువంటి దాడులు ఎప్పుడు ఆగుతాయి? టెహ్రాన్ కూడా శిథిలాల దిబ్బగా మారనుందా? ఎందుకంటే మరి గాజా నగరం అందరికి గుర్తుండే ఉంటుంది. అలాంటి గాజా నగరాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా శిథిలాల దెబ్బగా మార్చేసింది. ప్రస్తుతం అక్కడ ఎవ్వరూ కూడా జనావాసం ఉండే పరిస్థితి లేదు. పూర్తిగా శిథిలాల దెబ్బగా మరి గాజా నగరం మారిపోయింది. సో అలానే అంటే పాలస్తీనాకు చెందినటువంటి గాజా పరిస్థితి చూసి ఇప్పుడు ఇరాన్ భయపడుతుంది. తెహ్రాన్ నగరాన్ని కూడా మరి ఇజ్రాయెల్ ఆ స్థాయిలోనే ధ్వంసం చేసేందుకు మరి కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి తెహ్రాన్ తరహాలో మరి గాజా తరహాలో తెహ్రాన్ కూడా శిథిలాల దెబ్బగా మారుతుందేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ నగరంలో ఉన్నటువంటి మరి ఇతర దేశస్తుల్ని ఆ నగరం విడిచి వెళ్ళిపోమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటన చేశాడు. అదేవిధంగా భారతీయులు కూడా టెహ్రాన్ నగరం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ నగరంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయి రాత్రి అయితే చాలు అక్కడ మరి పెద్ద ఎత్తున పేలుళ్ళ శబ్దాలతోటి ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఆ నగరం నుంచి మరి అక్కడ ఇరానీలు ఎవరైతే ఇరాన్ దేశస్తులు ఉన్నారో టెహ్రాన్ నగరంలో ఉన్నవారు వారందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకా ఆ నగరం అంతా కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ఇజ్రాయెల్ మీద మిసైల్తో మరి ఇరాన్ కూడా దాడులు చేస్తుంది కాబట్టి మరి ప్రస్తుతం ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే మరి మెజారిటీ చాలామంది కూడా కాస్త ఇజ్రాయెల్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేక ఇబ్బందులు పడింది ఇజ్రాయెల్. సో యూదుల్ని మరి ఇస్లామిక్ దేశాలు మరి ఊచకోత కోసిన పరిస్థితి ఉంది గతంలో. సో మరి చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ మరి టెక్నాలజీ పరంగా అత్యంత మరి పెద్దగా మరి విస్తరించిన పరిస్థితి ఉంది. సో టెక్నాలజీలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలు కూడా చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డేవిడ్ బ్రనహం గారు, ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం, సో వారు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. సో అదేవిధంగా కారుమంచి ప్రశాంత్ గారు, వారు ఇజ్రాయెల్ నుంచి మనతోటి జూమ్కాల్ అందుబాటులోకి వస్తారు. సో వారితో కూడా మాట్లాడదాం. ముందుగా మనం మస్తాన్ రావు గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా మస్తాన్ రావు గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుందా? యా మస్తాన్ రావు గారు, ఏంటి పరిస్థితి ఏంటి? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. సో అమెరికా ఇరాన్ వైపు నడుస్తుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు, ఇజ్రాయెల్ వైపు నడుస్తుందని. సో ఎందుకు అమెరికా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది? గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు మీకు కూడా. మస్తాన్ రావు గారు, సార్ వినిపిస్తుందా? హలో సార్, వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మస్తాన్ రావు గారు, ఇప్పుడు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు 99 వీక్షకులకు మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అది మన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు కూడా. ఎందుకంటే ఒక పక్కన ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం చూస్తా ఉన్నారు. అదే విధంగా సార్ బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మస్తాన్ రావు గారు, వినిపిస్తుంది. ఓకే. సో ఓ పక్కన మళ్ళీ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ గత సంవత్సరాల కాలంగా ఏ విధంగా అయితే యుద్ధం ఉందో దానివల్ల జరుగుతున్న పర్యవేక్షణాలు ఇవన్నీ చూస్తా ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ అనేది ఏంటంటే ఒక ఇస్లామిక్ దేశాలకు ఒక పెద్దన్నగా ఒక సపోర్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇజ్రాయెల్ కి ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే పాలస్తీనాకి సంబంధించి బ్యాక్ ఎండ్ లో అది చాలా సంస్థలకి లేదంటే పాలస్తీనాకి ఏ విధంగా సహాయం చేసింది, ఆ సహాయం ద్వారా ఇజ్రాయెల్ మీద ఏ విధంగా అవి దాడులకు పాల్పడ్డాయి,
ఇజ్రాయెల్ ని బలహీనపరచడానికి ఎలా వీళ్ళు ఇరాన్ కూడా దోహదపడింది అనేది ఇప్పుడే కాదు. ఇరాన్ కి సంబంధించి గత 3 దశాబ్దాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక శత్రుత్వ భావనలు ఉన్నాయి. సో అది కూడా మనం చూడొచ్చు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏం ప్రకటించింది ఇరాన్ అనేది, ఎందుకంటే మనము చూసినట్లయితే ఇరాన్ దేశం నుంచి కనుక ఇజ్రాయెల్ కి ఏదన్నా మనము మిసైల్స్ కానీ క్షిపణి కానీ ఉపయోగించినట్టయితే ఇజ్రాయెల్ కొన్ని నిమిషాల్లోనే అస్తవ్యస్తం చేసే పరిస్థితి కూడా ఇరాన్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అది భయపడుతున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర అణు వార్ హెడ్లకు సంబంధించి అంటే అణు బాంబులను తయారు చేయడానికి అన్ని అంశాలు అక్కడ కలిగి ఉండటం, అంటే యురేనియం నిల్వలు అనేవి అణుబాంబు తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. దానికి సంబంధించి పరిశోధనలు పూర్తయి అణుబాంబు అనేది ఇక ఏ 2 వారాల్లోనో లేకపోతే ఒక 2-3 నెలల్లోనో తయారు చేయగల శక్తి సామర్థ్యాలని ఇరాన్ సమకూర్చుకుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారం అన్ని దేశాలకు కూడా. అయితే ఇక్కడ రష్యా కూడా దానికి ఆ ఇరాన్ అణుబాంబు తయారు చేయడంలో కొంత సహాయ సహకారాలు అందించడం కూడా వాస్తవం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ తో ఉన్న శత్రుత్వం కారణంగా ఇజ్రాయెల్ మీద ఎప్పుడైనా అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందనేది ఇజ్రాయెల్ ఆందోళన చెందుతూ జూన్ 13వ తారీఖు అంటే దగ్గర వారం రోజుల క్రితం హఠాత్తుగా అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున ఇరాన్ మీద దాడులు ముందుగా అదే కయ్యానికి కాలు దిగింది. ఇజ్రాయెలే ఆ సాకుతో దాడులు చేయడం ప్రారంభించింది. అంటే ఇజ్రాయెల్ ప్రపంచానికి ఏం చెప్తా ఉందంటే అది అణుబాంబులు తయారు చేయడానికి అన్ని శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది కాబట్టి అది ఆందోళనకర అంశం మాకు, అందుకని మేము కేవలం ఆ అణు పరిశోధన సంస్థలు కానీ అణు బాంబు తయారు చేయడానికి ఎక్కడెక్కడైతే బేస్ ఉందో వాటి మీద మేము దాడులు చేశాము, అదే మా లక్ష్యం. కానీ ఇరాన్ ని పరిపాలనా విషయాల్లో కానీ ఇంక వేరే అదర్ ఇష్యూస్ లో మాకు ఎటువంటి సంబంధం లేదనేది స్పష్టం చేస్తా ఉంది. అయితే ఇక్కడ ఇరాన్ మీద దాడిని మాత్రం ప్రపంచంలో ఎక్కువ దేశాల వారు కూడా ఖండించారు. ఆ విధంగా ఏకపక్షంగా ఎలా దాడులు దిగుతారు కేవలం ఆ సాకు చూపు అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఇక్కడ భారతదేశం ప్రస్తుతం ఈ విషయంలో కొంత తటస్థంగా ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ యొక్క వైఖరిని మాత్రం తప్పుపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇరాన్ మీద ఎటువంటి ఇరాన్ నుంచి కవింపు చర్యలు లేకుండా ముందుగా ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యక్తమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ కి వెనకాల ఒక శక్తివంతంగా ఏదో మనం అథారిటీ దారి సినిమాలో చెప్తా ఉంటారు మీ వెనకాల ఏదో శక్తి ఉందన్నట్టు, అట్లాగా అమెరికా ఇక్కడ ఇజ్రాయెల్ కి వెనుదన్నుగా ఉంటుంది. అమెరికాను చూస్తే ఈ విధంగా రెచ్చిపోతా ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భావిస్తాయి. అమెరికాని చూసి ఇజ్రాయెల్ రెచ్చిపోతుందా? ఎస్ వెనకాల అమెరికా ఉంది కాబట్టి, అమెరికా వంటి పెద్ద దేశం తనకు అండగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ రెచ్చిపోతున్న పరిస్థితి చూసాము. ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఇరాన్ యొక్క నాయకత్వాన్ని బెదిరించడం, ఇరాన్ లొంగిపోవాలని వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా దానికి మనము నిదర్శనంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పుతిన్ కూడా స్పందించారు. అసలు ఈ యుద్ధంలో తాను మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నాననేది కూడా చెప్పారు. అదేవిధంగా ఇజ్రాయెల్ దాడులను కూడా ఆయన ఖండించారు. అదేవిధంగా చైనా కూడా ఖండించింది ఇజ్రాయెల్ కి సంబంధించిన దాడి. ఇప్పుడు మసానా గారు ఇప్పుడు ఇరాన్ ఎక్కువగా దాడి చేస్తుందా, ఇజ్రాయెల్ ఎక్కువగా దాడి చేస్తుందంటారా? అంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే మొదట తన అణుబాంబులను అణుబాంబుల యొక్క సామర్థ్యం పెంచుకుంటోంది అనే యాంగిల్ తీసుకొని అదే సాకుగా చూపి దాడులు ప్రారంభించిందో ఇరాన్ కూడా మరి ఆత్మరక్షణలో భాగంగా ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించిన ఇంట్లో ఎటువంటి వాస్తవం ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇటీవల ఇజ్రాయెల్ సంబంధించి ఒక హాస్పిటల్ మీద కూడా దాడి చేసింది ఇరాన్. ఏంటంటే దాని పక్కనే సైనిక కార్యాలయం ఉంది, దాని మీద మేము బాంబుల్ని లేదంటే వాటిని మిసైల్స్ ప్రయోగించినప్పుడు దానికి కూడా తగిలింది అనేది అంటాం. అయితే ఇజ్రాయెల్ కూడా కేవలం అణు శక్తి సంస్థల మీద మాత్రమే దాడి చేస్తుందని పరిమితం అవట్లేదు. వాళ్ళు కూడా టెలివిజన్ కార్యాలయాల మీద కానీ కొన్ని సివిలియన్స్ కి సంబంధించిన భవనాల మీద కూడా దాడులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మనం కనుక అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.
సో ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే ఏంటంటే ఇజ్రాయిల్ ఈ విధమైన దాడులు వెనక అమెరికా ఉంది. అమెరికా కూడా ఇజ్రాయిల్ సపోర్ట్ గా ఒక వారంలోనో 2 వారాల్లోనో ఇరాన్ మీద సైనిక చర్యకు రావచ్చు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే దానికి సంబంధించి ట్రంప్ సెక్రటరియట్ లో వాళ్ళ సన్నిహితులకి సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అమెరికన్ సెనెట్ లో కూడా ఇవన్నీ కూడా ఇరాన్ మీద సైనిక చర్యకు సంసిద్ధంగా అమెరికా తయారవబోతుంది అనేది ఇక్కడ అందుతున్న సమాచారాన్ని బట్టి మనం చెప్పచ్చు. రైట్, మళ్ళీ వస్తాం మస్తరావు గారు మీ దగ్గరికి. మనతోటి కారు నుంచి ప్రశాంత్ గారు ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, బాగున్నారా? యా బాగున్నా ప్రశాంత్ గారు, మీరు ఎలా ఉన్నారు? సో ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు, ఇజ్రాయెల్ అల్లుడిగా అక్కడే వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు మిమ్మల్ని మేము ఇజ్రాయెల్ దేశస్తులుగానే చూస్తున్నాం, మన భారతీయులు అయినప్పుడు కూడా మీరు అక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో మరి ఇరాన్ కూడా పెద్ద ఎత్తున మిసైల్ దాడి చేస్తుందని తెలుస్తూ ఉంది ఇజ్రాయెల్ మీద. సో మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది ప్రశాంత్ గారు ఇప్పుడు? ముందుగా 99 టీవీ వారికి మరి ఇజ్రాయెల్ నుంచి షాలోమ్ శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా నేను ఇజ్రాయెల్ అల్లుండే గానీ ఇజ్రాయెల్ ఉండే కాదు. హృదయం అంతా కూడా భారతదేశంతో నిండిపోయి ఉంది. ఓకే, సో మనం ఎప్పుడూ కూడా మన నెగిటివిటీని మనం మర్చిపోలేం. అవును. సో ఇజ్రాయెల్ అత్తగారింటి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది కదా సార్, అందులో డౌట్ లేదుగా. అదేనండి, ఖచ్చితంగా అత్తగారింటి మీద ప్రేమ ఉంది, వాళ్ళ గురించి మాకు కన్సర్న్ ఉంది. 100% మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సార్ ఇప్పుడు చెప్పిందంతా విన్నాను నేను. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ అణు కేంద్రం అని చూపించి సాకు చూపించి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు ప్రతిరోజు ఇజ్రాయెల్ పటంలో లేకుండా చేస్తాము, అసలు ఇజ్రాయెల్ దేశం అనేది ఉండదు, మ్యాప్ లోనే లేకుండా చేస్తాము అని రోజు మాట్లాడేది వాళ్ళేనండి. కవింపు చర్యలు చేసింది వాళ్లే. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏం చేయలే. ఇజ్రాయెల్ దేశాలకు అన్నిటికీ కూడా ఎప్పుడు ఫ్రూట్ఫుల్ గానే ఉంది. ఇవాళ మనం వాడుతున్న స్కాండిస్క్ గానీ, మనం వాడుతున్న ఫేస్బుక్లు గానీ, మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు కూడా మరి ఇజ్రాయెల్ దేశం నుంచి తయారైందే. మరి 100 నోబెల్ ప్రైజులు ఉంటే 85 మంది ఇజ్రాయెల్ దేశస్తులకి వచ్చినాయి. అంటే ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు పోలాండ్ ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 500 మిలియన్ల పీపుల్ ఉన్నటువంటి యూరోపియన్లు అమెరికా వంక చూస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని అంటూ ఒక కోట్ చేశాడు. ఏమని? 2 బిలియన్ ఉన్నటువంటి ముస్లింస్ 7 మిలియన్ లేనటువంటి యూదుల నుంచి కాపాడమని దేశాలను కోరుకోవడం ఏంటి అన్నాడు. అంటే ఇంత చిన్న దేశం, చిన్న ప్రజలు ఎంతో కష్టపడి ప్రపంచానికి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అందించి ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క అంటే ఎవరికి ప్రపంచంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే మేము ఉన్నాం. ఇవాళ మీరు ఈ యుద్ధాన్ని ఎలా చూడాలి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్గా చూడకూడదండి. ఒక నియంత అంటే ఎప్పుడైతే ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి, అది ఏ కంట్రీ అయినా సరే ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి వెళ్ళినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లోకి అణు అస్త్రం లాంటిది కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్తే గనక ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అది కూడా. ఓకే, ఎప్పుడు ఎవరి మీద. కాబట్టి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవటాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఎందుకంటే తప్పదండి. మరి ఇప్పుడు మాట్లాడితే పొద్దున్న లేస్తే నేను మ్యాప్ లో లేకుండా చేస్తానంటున్నాడు. నువ్వు పొద్దున్న లేస్తే ఇజ్రాయెల్ అనేది అసలు దుష్మను, ప్రపంచానికి ఒక పెద్ద మరి ఈవిల్. నిన్న కూడా అదే అన్నాడు. ఇవాళ ఇచ్చిన థ్రెట్ ఏంటో తెలుసా అండి? ఈ రోజు షబ్బాత్, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో షబ్బాత్ అందరూ పవిత్రంగా ఆచరించేటువంటి ఒక రోజు. సో ఈ రోజు మీకు కాలరాత్రి అని చెప్పి నిన్న వార్నింగ్ మళ్ళీ పిల్లల మీద. అది ఇప్పుడు హాస్పిటల్ మీద ఇందాక అన్నారు టీవీ స్టేషన్ మీద వేశారు, లేకపోతే ఇంకోటి మీద వేశారు అని చెప్పి. వాళ్ళు ప్రచురించేదే టీవీ స్టేషన్ మీద వేస్తే ఎవరు చచ్చిపోలేదని అక్కడ. అది ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ప్రశాంత్ గారు. ఒక విలేకరి అంటే ఒక న్యూస్ రీడరు వార్తలు అంటే చెప్తా, అంటే ఇజ్రాయెల్ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ టైంలో ఆ యొక్క టెలివిజన్ ఆ సంస్థ మీద ఒక బాంబు వేసినట్టున్నారు. ఐ థింక్ మిసైల్ ఏదన్నా వేసారా? అవునండి, అది ఆటోమేటిక్ గా ఇప్పుడు కొలటరల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. కానీ స్ట్రైట్ గా టీవీ స్టేషన్లు లేకపోతే జనావాసాల్లో స్ట్రైట్ గా గురిపెట్టి వేయలేదండి అక్కడ ఇజ్రాయెల్ దేశం. వేయాలనుకుంటే వేయగలరు, వేయాలనుకుంటే ఖచ్చితంగా సార్. అక్కడ దాకా చేరుకున్నాడు, ఆ పక్కింటికి రాడు, మన పక్కింటికి వచ్చాడు, ఇంకా మన ఇంట్లోకి రాలేడా. ఓకే సార్, జస్ట్ ఒక బెదిరింపు ఇచ్చారు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని కూడా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అలర్ట్ పంపించారు.
100%. ఇవాళ రోజున మరి ఈ రోజు అందరూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది అంటే నువ్వు అది పొద్దున్న లేచి నేను చంపుతాను రా బాబు, నిన్ను అసలు పట్టణంలో లేకుండా చేస్తానంటే ఏం చేయాలండి? అంటే ఆయన వచ్చి మనం చంపేదాకా చేతులు కట్టుకొని కూర్చొని హ్యాపీగా నన్ను చంపేసి వెళ్ళి అని అంటారా ఎవరైనా? లేదు, అట్లా ఎవరు అనరుగా. మన ప్రాణాలు మనం కాపాడుకోవడం ముఖ్యంగా సార్. అంటే సాక్ అనేది కదండి, అమెరికా ఒక పవర్, ఇదంతా పొలిటికల్ గేమ్. ఇవన్నీ పక్కన పెడతాయండి. మనం ప్రజలను సార్, ఎక్కడ దేశంలో అయినా సరే, ఏ దేశంలో అయినా ప్రజలు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇరానియన్ ప్రజలు మంచివాళ్ళు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పింది ఏంటంటే, మీరు చాలా మంచివాళ్ళు, ఇరాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు, మీరు తెలుసుకోండి. ఇన్ని 79 నుంచి మీరు ఎప్పటి నుంచి ఇలాంటి చెరలో ఉన్నారు, మీరు ఈ చర్మగీతం పాడాల్సిన టైం వచ్చింది, మీరందరూ మేల్కొనండి అని వాళ్ళ ప్రజలతో మాట్లాడాడు బెంజమిన్ నెతన్యాహు గారు. అంటే అపీల్ చేస్తున్నాడు ఆయన కూడా మీ దగ్గర జరుగుతున్నటువంటి ఒక బురకా తీస్తే మరణ శిక్ష, కొరడా దెబ్బలు, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. అది ఎక్స్ట్రీమ్ లెవెల్. 1979 కి ముందు మీరు కనుక చూస్తే ఇరాన్ లో మీరు కొన్ని పాత వీడియోలు దొరుకుతాయి. వెస్టర్న్ యూరోపియన్ కల్చర్ ఉండేదండి. అక్కడ బీచ్లు ఉండే, అందరూ ఉండే, అంటే వాళ్ళు తిరుగుతున్నారని కాదు, అంటే డెమోక్రసీ లెవెల్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కలుపుకోలుగా ఉండేవాళ్ళు ప్రజలు అక్కడ. రైట్. అయితే ఒకటండి ప్రశాంత్ గారు, ఇప్పుడు గాజా నగరాన్ని ఇజ్రాయెల్ మరి హమాస్ను తుదిముట్టించే క్రమంలో గాజా నగరాన్ని తుదిముట్టించింది కదా. మంచి ప్రశ్న వేశారండి. గాజాని మేము ఇజ్రాయెల్ వెళ్ళి బాంబులు వేసిందండి ఫస్ట్ రోజు. ఎన్ని వేల మందిని ఎట్లా నరికారండి, ఎట్లా చంపారండి. పైనుంచి పారాగ్లైడర్స్ వేసుకొచ్చి ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే అన్ని వేల మందిని పిట్టలు కాల్చి పిల్లల్ని బాక్స్ లో పెట్టి, ఎక్కడ మైక్రో ఓవెన్ లో బాక్స్ లో పెట్టి పిల్లల్ని కాల్చారండి. అంటే ఇంకా పక్క దాకా వస్తాం మేము, ఇక్కడ చంపేస్తున్నా కానీ ఇజ్రాయెల్ ఏం చేయకూడదు, అదే కదా చెప్పేది అందరూ. సో ఇప్పుడు టెహ్రాన్ పరిస్థితి ఏంటి సార్? అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఇతర దేశస్తులు వారి దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ టెహ్రాన్ నగరం దాదాపు విడిచి ఆ చుట్టుపక్కల పల్లెటూర్లకే, గ్రామాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు గాజా నగరానికి పట్టిన పరిస్థితే టెహ్రాన్కి పట్టబోతుందా? అని కాదండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, టెహరాన్ జరిగే విషయం వేరు, గాజా జరిగిన పరిస్థితి వేరండి. టెహరాన్ లో ఇప్పుడు వాళ్ళంతరగా చేసుకొని మేము అణ్వాయుధం వేస్తామని చెప్పి జరిగింది. ఇక గాజా వాడు ఆల్రెడీ మన మీదకు వచ్చి చంపేశాడు. ఇప్పుడు ప్రియంటివ్ జరుగుతుంది, ఇంకా దీని ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్ళలేదు ఇంకా. అంటే వాళ్ళు పూర్తిగా సామర్థ్యంలోకి రాలేదు, వీళ్ళు ఇంకా పూర్తిగా చేయలేదు. టార్గెటెడ్ అని సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నట్టు అనుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రశాంత్ గారు ప్రస్తుతం? ఇప్పుడు నేను ఇక్కడ మాకు దగ్గరలో ఒక మిలిటరీ బేస్ ఉందండి, ఇక్కడ మా దగ్గరలో. నేను అక్కడ మీకు చూపిస్తాను. ఇట్లాగా ఇదంతా కూడా సైనికులు వాళ్ళ యొక్క ఇది. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా వ్యాన్స్ పెట్టుకొని రెడీగా ఉంటారన్నమాట. ఇక్కడ హెలికాప్టర్ తిరుగుతూ ఉంటది, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ. ఓకే. అర్జెన్సీ అయితే కనుక ఇక్కడ హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అందరూ కూడా లోపల రెడీగా ఉంటారు. ఇక్కడ బంకర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ పక్కనే హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవును సార్, అవును, హౌసెస్ కనిపిస్తున్నాయి అక్కడ, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నట్టున్నాయి కదా సార్ అక్కడ. అవునండి మెషెక్స్ అంటారు వీటిని. ఈచ్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక విల్లా ఉంటది. సో చాలా చాలా విలాసవంతంగా ఉంటుంది అయితే అక్కడ. ఆటోమేటిక్ గా అండి, వాళ్ళు కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఎంజాయ్. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న ఇది కనపడుతుంది చూసారా, ఇది. అవును సార్, అవును. ఇది బంకర్ అండి. లోపల ఈ చెక్క అవతల కనిపించేది ఇది బంకర్. ఓకే. ఇదిగోండి, దీని లోపలికి వెళ్తే సిగ్నల్ దొరకదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ఇళ్ళకి కలిపి ఇది ఒక బంకర్ అండి. ఏది అక్కడ మీరు చూపించారు కదా విల్లాసు? అవును, ఈ 10 మంది ఇక్కడ ఉన్నటువంటి 5-6 ఇళ్ళకి కలిపి ఈ బంకర్ ఇలా ఉంటుంది. ఇంకొక 10 అంటే ఒక ½ కిలోమీటర్ దూరంలో ఇంకో బంకర్ ఉంటది. ఓకే. అట్లా ఇంటింటికి మనకు ఒక 10 ఇళ్ళకి కలిపి ఒక బంకర్స్ ఉండటం జరుగుతూ ఉంటది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఆ బంకర్లోకి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు సార్? నిన్న ఈ టైంకి అయితే మీరు ఫోన్ చేసి నిన్న ఈ టైంకి మొత్తం ఆకాశంలో మొత్తం మామూలు ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ లో ఇట్లా ఇక్కడ అంతా కూడా
ఈ ప్లేస్ లో ఈ పైన అంతా కూడా జరిగినాయి. నిన్నంతా చాలా మిసైల్స్ వేశారు. సో అవన్నీ మరి ఆ గాలిలోని ధ్వంసం చేశారా లేకపోతే అక్కడ పడ్డాయా నేల మీద? 97% మొత్తం ఇంటర్సెప్ట్ అయిపోయినాయండి. ఓకే. ఏమంటే యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఎవరైనా సరే. ఒక్క బ్యాలిస్టిక్ మిసైల్ కాస్ట్ వచ్చేసి $1,50,000. ఓ గాడ్. $1,50,000. ఇట్లా యుద్ధంలో నీళ్లు ఖర్చు అయినట్టు ఖర్చు అయిపోతున్నాయి అవును మొత్తం అవును అవును అవును. మనీ అనేది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక మరి ఇప్పుడు ఇరాన్ గాజా కాపోతుందా అన్నారు చూసారా, ఆ అవును. మాటకి చెప్తా మనం ఆగాం. మనం అవును సార్. అవును. గాజా కాదండి, ఇప్పుడు ప్రజలు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కదా. మేము అంటే ఖమేనీకి, అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేస్తా స్టూడెంట్స్ గానీ వీళ్ళందరూ గానీ మాకు రిజ్యూమ్ మళ్ళీ షా సెకండ్ సన్ ఇప్పుడు బయటకు వచ్చాడు. అంటే లాస్ట్ ఎవరైతే షా ఉన్నారో వాళ్ళ సన్ బయటకు వచ్చాడు అనమాట, లాస్ట్ సన్. సో ఓకే. ఇప్పుడు చూస్తున్నారు రిజిమ్ చేంజ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది, దీనికి రష్యా ఎలా బ్యాకప్ ఇస్తుంది, చైనా ఎలా బ్యాకప్ ఇస్తుంది ఇరాన్ కి, తర్వాత మన అమెరికా ఇజ్రాయెల్ కి ఎలా బ్యాకప్ ఉంటది. సో దే ఆర్ పర్టికులర్ ఎవ్రీబడి అండ్ ఇన్ని ముస్లిం కంట్రీస్ కూడా అండి, చాలా ముస్లిం కంట్రీస్ కూడా ఇరాన్ న్యూక్లియర్ పవర్ గా ఎదగడం అనేది ఇష్టం లేదు. ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ లెవెల్లోకి అణ్వస్త్రం వెళ్తే అది ప్రపంచానికే చేటు. ఓకే. అవును. అది మామూలుగా ఒక దేశానికి కాదు, ఇవాళ ఫ్రెండ్ అనుకున్నాడు రేపొద్దు శత్రువు చేస్తారు వాళ్ళు. అవును. ఈవెన్ పక్కన ఉన్న సౌదీ అరేబియా వీళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. టర్కీకి ఈవెన్ మీకు ఇలా ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయబోతుందని టర్కీకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ దే డోంట్ గివ్ దెమ్. సో ఇప్పుడు మన భారతీయులు నిన్న లాస్ట్ టైం బ్రహ్మనాయుడు గారు, మస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు పాజిటివ్ గా చెప్తా ఉన్నారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు పాకిస్తాన్ అణుబాంబులు కలిగి ఉంది. ఇండియా మీద మనం ఉగ్రవాదులు అంతం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏకంగా ఆ మాట అనేశారు కదా, అణ్వాయుధాలు ప్రయోగిస్తాం అవసరమైతే భారత్ మీద అనేది వచ్చింది. మరి అమెరికా గానీ ఇప్పుడు ఎట్లయితే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమన్నా పాకిస్తాన్ ని ఆ విధంగా ప్రకటించారా? మరి ఇజ్రాయెల్ కి ఎందుకు అట్లా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ ఎందుకు వార్న్ చేయలేకపోతుంది అమెరికా? మరి అక్కడే అర్థమవుతుంది కదా. పాకిస్తాన్ అనేది డెమోక్రసీ కంట్రీ అండి. కానీ ఇక్కడ మస్తాన్ గారు మనము ఒక విషయం, అణుబాంబులు కలిగి ఉంది కదా. ఇక్కడ పాకిస్తాన్ ని ఇజ్రాయెల్ ని కంపేర్ చేయటం కరెక్ట్ కాదేమో, ఆలోచించండి ఒకసారి. అట్లా కాదు నేను అనేది కంపేర్ చేయట్లేదు. అణుబాంబులు కలిగి ఉన్న దేశంగా ఇరాన్ ఉంటే దాని మీద దాడికి వెళ్తున్నా ఉన్నారు. పాకిస్తాన్ లాంటిది కూడా అణుబాంబులు కలిగి ఉంది. మరి దాన్ని ఏ విధంగా మనం ఆ ప్రపంచ దేశాలు కానీ ఇప్పుడు ఏదైతే మన అమెరికా అడ్డుకోగలుగుతుంది, ఇంకా ఎంకరేజ్ చేస్తుంది కదా. అక్కడ ఇరాన్ మాత్రమే ఎందుకు మనం టార్గెట్ చేస్తా ఉంది అనేది పాయింట్ అక్కడ. దానికి వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి డేవిడ్ బ్రనహం గారు కూడా ఉన్నారు, ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం. సో వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు డిస్కషన్లోకి వద్దురు. సో డేవిడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో గుడ్ ఈవినింగ్. ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇజ్రాయెల్ తోటి మంచి అనుబంధం ఉంది సార్? 97 నుండి ఇజ్రాయెల్ నుండి అనుబంధం ఉందండి. మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకు అలాగే తోటి ప్యానలిస్టులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు డిస్కషన్ లో ఇప్పుడు మస్తాన్ రావు గారు లేవనెత్తినటువంటి అంశం చాలా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కి ఎప్పుడు కూడా సపోర్ట్ గా వస్తుంది. మొన్న పాకిస్తాన్ ఓపెన్ గా చెప్పినప్పుడు కూడా అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వలేననేది వారి యొక్క అభియోగం, లేదా వారు లేవనెత్తినటువంటి అంశం, వారి అనుమానం. సో ఏంటి ఇజ్రాయెల్ మీద అంత ప్రేమ ఏంటి, మరి భారతదేశం మీద ఎందుకు అంత ప్రేమ లేదని కూడా మనం ఆలోచించవచ్చు అమెరికా గురించి. వాళ్ళ మీద అంత ప్రేమ ఏంటి అనేటువంటి అంశం, అది కూడా వ్యాలిడ్ పాయింటే. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో చూస్తే వాళ్ళు ఒక అణుబాంబు వాళ్ళ మీద వేస్తే ఇజ్రాయెల్ దేశం అనేది అసలు మనుగడలో ఉండటం అనేది, యూదులు అనేవాళ్ళు మనుగడలో ఉండటం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు గడిచిన రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచ నలుమూలల అన్ని దేశాల చేతిలో వాళ్ళు ఇప్పటికే యాంటీ సెమిటిజం అంటే యూద వ్యతిరేకతతో చాలా దేశాల్లో హింసలు ఎదుర్కొన్నారు. ఆ హింసలు ఎదుర్కోవటం వల్ల ఇప్పటికీ భూమి మీద యూదులు 1 కోటి మందే ఉన్నారు. 1 కోటి మంది. ఆ 1 కోటి మందిలో ఒక 80 లక్షల మంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కంట్రీ కూడా ఒక 400 కిలోమీటర్ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. 22 అరబ్ దేశాల మధ్యలో ఉన్న ఓ చిన్న దేశం.
50 లక్షల చదరపు కిలోమీటర్ల అరబ్ దేశం మధ్యలో ఉన్నటువంటి 50,000 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. అవును. అంటే మరి వీళ్ళందరూ ఒకటై ఒకవేళ ఏదన్నా అందులో మనం అందరం చేస్తారనుకోరు కానీ ఒకవేళ ఏదన్నా పొరపాటున ఆవేశంతో వేసేస్తే, ఇప్పుడు చూశారు మీరు తెహ్రాన్ లో ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధంలో ఇరాన్ కి అన్ని మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ లో ఇప్పటికీ ఒక్క ఇజ్రాయెల్ మిలిటరీ టార్గెట్ ఒక్కదాన్ని కూడా బ్లాస్ట్ చేయలే. ఒక్క మిలిటరీ టార్గెట్ ని బ్లాస్ట్ చేయలేకపోయారు. మరి వాళ్ళు చేసింది ఏంటి? కేవలం సివిలియన్స్, హాస్పిటల్స్ లేదా స్కూల్స్. ఇవాళ బెనాయ్ బరాక్ లో స్కూల్స్ మీద వేశారు, చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ మీద. ఇప్పుడు ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ రెజిమ్స్, ఒక డెమోక్రటిక్ కంట్రీ చేతిలో ఆయుధం ఉంటే అపోజిషన్ ఉంటుంది, ఇండియా చేతిలో ఒక ఆయుధం ఉంటే అపోజిషన్ ఉంటుంది. అలాగే ఒక డెమోక్రటిక్ కంట్రీకి కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, రెజిమ్స్ కు ఉండవండి. అది వన్ మ్యాన్ షో. అది ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్ లో ఛాన్సెస్ తీసుకోవడానికి లేదు. పైగా రోజు థ్రెటనింగ్, మిమ్మల్ని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం. అరబ్ దేశాల మధ్యలో క్యాన్సర్ గడ్డ ఇజ్రాయెల్ దేశం. ఇలాంటి ధమకాలు ఇచ్చేప్పుడు దాన్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. మరి ముఖ్యంగా మళ్ళీ ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదంగా మారుతుంది కదా. మనుగడకే ప్రమాదం. అవును. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చాలా సార్లు అపీల్ చేశాడు వాళ్ళకి, మీకు మాకు వద్దు, ఎందుకంటే మీకు ఒకసారి కొంచెం హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరానియన్స్ కి ఇజ్రాయలీస్ కి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం సైరస్ అనేటువంటి ఒక రాజు యూదుల్ని పర్షియా దేశం నుండి వెనక్కి పంపించాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి. బైబిల్లో ఆ హిస్టరీ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడంటే, తిరిగి ఆ ఉపకారానికి మేము ప్రతి ఉపకారం చేయాలనుకుంటున్నాం. మాకు ఇరాన్ మీద ఎలాంటి ద్వేషం లేదు, ఎందుకంటే భౌగోళికంగా 1500 కిలోమీటర్ల అవతల ఉంది. వాళ్ళకి సరిహద్దుల వివాదం కూడా లేదు ఇండియా పాకిస్తాన్ కు ఉన్నట్టుగా. యెమెన్ కి ఇజ్రాయెల్ కి సరిహద్దు వివాదం లేదు, మధ్యలో సౌదీ అరేబియా ఉంది. వాళ్ళకి సరిహద్దు వివాదం లెబనాన్ తో లేదు. వాళ్ళు ఇజ్రాయెల్ ఒక ఇంచు ఆక్యుపై చేసినారు, వాళ్ళతో గొడవలు లేవు. కానీ ఈ చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఆయుధాలు సప్లై చేసి అక్టోబర్ 7వ తారీఖున హమాస్ కి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి, లేదా హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ వేయడానికి వాళ్ళకున్న ఫైనాన్సెస్ ఎవరు ఇస్తున్నారు ప్రపంచం అందరికీ తెలుసు. అది ఇజ్రాయెల్ మొత్తం బయటికి తీసి పెట్టింది అందరి ముందు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెట్టి ఈ దాడికి ముందు కూడా ప్రపంచ అగ్రదేశాలకి ఇజ్రాయెల్ కి అందినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నిటిని వాళ్ళ ముందు పెట్టారు. ఈవెన్ టర్కీకి కూడా చూపించారు, వార్ హెడ్ అసెంబుల్ చేస్తున్నామని. సో ఈ సిచ్యువేషన్ లో యుద్ధం అనేది దురదృష్టకరమే, అది ప్రాణ నష్టం జరిగేటువంటి అంశమే గాని, బట్ వర్స్ట్ కేసులో ఇప్పుడు 100 సార్లు దెబ్బతిన్న వాడికి ప్రాణ భయం అనేది ఉంటుంది, ఈసారి నేను చచ్చిపోకూడదని. వాళ్ళు ఆ థ్రెటన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రియాక్షన్ కి వచ్చినప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ 60 రోజులు పెట్టాడు టైము ట్రీటీ చేసుకుందామని. ఈ 60 రోజుల్లో కూడా వాళ్ళు ఎలాంటి సుముఖంగా ఉండలేదు వాళ్ళు. దాన్ని బట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్ళింది. బహుశా ఇది త్వరలోనే ఆగిపోవచ్చు అనుకుందాం. మనం ప్రేయర్ చేద్దాం, అన్ని చోట్ల శాంతి ఉంటే మంచిది, లేకపోతే వర్స్ట్ కేసులో జరిగేది మన చేయి దాటిపోతుంది. సో ఈ ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులే. సో కాబట్టి అంత చిన్న దేశం అయినప్పుడు కూడా అంత అభివృద్ధి చెందింది. సో అంత స్ట్రాంగ్గా నిలబడగలిగింది అన్ని ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో ఉండి. అవునండి, వాస్తవంగా వాళ్ళందరూ బాగా ఎగ్జిస్టెన్షియల్ ఫైట్ చేసినటువంటి వాళ్ళు. సో అందరూ ఒకే మాట మీద ఉంటారు. గతంలో చాలా అనుభవాలు చూశారు, చాలా ఇబ్బందులు గతంలో, ఎందుకంటే వారిని అత్యంత దారుణంగా వారిని ఊచకొత్తకొచ్చిన విధానం. అవును, అంతే కదా. ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ లో బిజినెస్ ఏంటండి అసలు? వాళ్ళకి వీళ్ళకి వివాదం ఏంటి అసలు? వివాదాస్పద అంశం ఒకటి ఉండాలి కదా, ఏదన్నా సరిహద్దు అంశమో లేకపోతే ఎంతమంది వీళ్ళు వాళ్ళు దాడి చేసిన అంశం ఉండాలి. దేర్ ఇస్ నో రియల్లీ కంటెన్షియస్ ఇష్యూ ఏమి లేదు. ఏంటంటే ఆ పాలస్తీనియన్ కాజ్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఇప్పుడు మరి అరబ్ దేశాలు, జోర్డాన్ ఉంది పక్కన, జోర్డాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలస్తీనియన్సే. ఇజ్రాయెల్లో పాలస్తీనియన్స్ కి జోర్డాన్ పాస్పోర్ట్ ఉంటుంది. మరి జోర్డాన్ దేశం 1994లోని ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకుంది. జోర్డాన్ కి ఇప్పటికి యుద్ధం రాలేదండి ఇజ్రాయెల్ కి. 1979లో ఈజిప్ట్ కి ఇజ్రాయెల్ కి పీస్ ట్రీటీ జరిగింది.
పక్కపక్కనే ఉంటాయి. మేము చాలాసార్లు జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మూడిట్లో తిరుగుతూ ఉంటాం. బాగా తెలుసు ఆ యొక్క జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. వీళ్ళకి ఎప్పుడు ఇష్యూస్ రాలా. మరి వీళ్ళకి లేనిది ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఇరాన్ కి ఆ ప్రేమ ఏంటంటే ఏమీ లేదండి. అక్కడ ప్రేమ లేదు, ఏమీ లేదు. వాస్తవం చూస్తే ఇస్లామిక్ దేశాల్లో మనం పెద్దన్న పాత్ర పోషించాలి, నా దగ్గర బాంబు ఉంటే అని ఒక బూచి ఏంటంటే ఇజ్రాయెల్. కానీ అరబ్ దేశాలన్నీ రియలైజ్ అయినాయి. యుఏఈ ఒప్పందం చేసుకుంది, అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు. బహ్రెయిన్ ఒప్పందం చేసుకుంది, సౌదీ అరేబియా సిద్ధంగా ఉంది. ఈవెన్ నిన్నగాక మొన్న వచ్చినటువంటి సిరియాలో ఉన్న అల్ జులానీ కూడా ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ కండిషన్ లో వాళ్ళు కూడా ఏదో ట్రీటీ చేసుకుంటే అసలు ఏ సమస్య లేదు. కానీ మరి ప్రశాంత్ గారు ఏదో చూపిస్తున్నారు. ప్రశాంత్ గారు. అవునండి. You speak English? Yeah, one minute. I take the interview for you. సో యూదులు ఇక్కడ మనం ఇజ్రాయెల్ సైనికుల దగ్గర ఉన్నామండి. సైనికులు చిన్న ఎలా ఉన్నారు? What is your name? My name is Tom. Tom? Yes. So how do you feel here now? I feel good. What is the situation right now here? So good. Okay. Safe. Yeah. The people give us a lot of food. Okay. They comfort us. Okay. They give us everything we need for fighting. What do you think that when it will end now? When it ends, when people will have a mind, people will understand that we are good people. Yeah. That we are here for peace. Yeah. That we want peace. We don't want to fight. Wow. Really. Thank you. But when people come and intrude you and want to kill you, so you need to fight back. యా, చూసారా నేను చెప్పినట్టుగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? అంటే మైండ్ తో ఆలోచిస్తే కనుక, ప్రజలందరూ మైండ్ తో ఆలోచిస్తే, మేము మంచోళ్ళమని గుర్తిస్తే ఈ యుద్ధం ఆగిపోద్ది అంటున్నాడు ఆయన. సో ఖచ్చితంగా మెజారిటీ పీపుల్ సపోర్ట్ టు ఇజ్రాయెల్. అందులో డౌట్ లేదు. 100 people you are making the campaigning here. So what you do exactly? This place is called Yardena. Okay. We keep this place safe. Okay. Because we have people that want to come inside. So we need to keep everyone safe. So we are here keeping the kids safe. Yeah. Keeping everyone safe. See the kids? పిల్లలు కూడా చూడండి అలా ఆడుకుంటున్నారు. ఏది జరుగుతుంది అదే. ఎక్కడ సార్? ఎక్కడ ఏరియా మొత్తం? ఇదే అండి, ఇది ఒక విలేజ్ అండి. విలేజ్ లో ఇది ఒక ఇదన్నమాట. They can drive here. Yeah. ఓకే, మీరు చెప్పినట్టు 2 days బ్యాక్ అక్కడ మిస్సెస్ పడ్డాయి. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టామ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. సో ఎలాంటి భయం కానీ, ఎలాంటి ఆందోళన కానీ, ఎలాంటి ఒత్తిడి కానీ లేదు అక్కడ చిన్నపిల్లల్లో కూడా. చూసారుగా? సో అన్నిటికీ సిద్ధపడే బ్రతుకుతుంటారు ఇజ్రాయెల్లో యూదులందరూ. అవునండి. మసారా గారు మీరేమైనా అడుగుతారా? సో ఇప్పుడు మీరు బేషరతుగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారా మస్తాన్ రావు గారు? అట్లా లేదండి. ఎందుకంటే ఏ దేశానికి సార్వభౌమాధికారం దానికి ఉంటుందండి. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు, లేదంటే మిసైల్స్, లేదంటే సైనిక పాఠవాలు బాగా కలిగిన, సైనిక శక్తి సామర్థ్యాలు కలిగిన అమెరికా ఏకపక్ష దాడులు ఏదేమో హర్షించదు అది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి అక్కడ ఇరాన్ మీద దాడి చేయడం అనేది న్యాయంగా కనిపించింది. రేపొద్దున వీళ్ళు ఏ దేశం మీదకైనా దండెత్తే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరి మాట వింటలేదు కదా. అమెరికా కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అంటే చూసుకొని ఏ విధంగా, ఇప్పుడు గాజాలో చూస్తే 60,000 మంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అక్కడ చిన్నపిల్లలు ఎలా చనిపోయారు, మహిళలు ఎలా చనిపోయారు, అన్ని మనం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కదా. వాళ్ళు అక్కడ ఆహారం లేని పరిస్థితి కూడా ఉంది. అప్పుడెప్పుడో గతంలో వాళ్ళు ఆ విధంగా చేశారని ఇప్పుడున్న వాళ్ళందరినీ చంపేస్తాం అనేది కూడా సరైన విధానం కాదనేది కూడా ప్రపంచంలో అన్ని దేశాలు అది మొన్న సార్ జరిగింది, గతంలో కాదు. నేననేది అదే జరిగింది సార్. దాని ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనేక యుద్ధం ఒకటే పరిష్కారం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే సైనిక పాఠం అంతా బాగా ఉందో అమెరికా దగ్గర మాట్లాడితే
వాళ్ళు మేము వెళ్ళి వాళ్ళని ఇరాక్ ని ఏ విధంగా దెబ్బతీసాం, ఆ విధంగా మార్చేస్తామనే మాటలు వస్తా ఉన్నాయి కదా. దాన్ని మనం అట్లానే చూడాలి. మస్తాన్ మన రావు దాన్ని కూడా చెప్పండి సార్, ఇజ్రాయెల్ దేశం ఏ రోజైనా ఏ దేశం మీదకి దండెత్తే సార్ నేను చెప్పండి ఇంకోటి కూడా నాకు. చెప్తాను. ఈ ఇరాన్ అనేది హమాస్ ని కానీ, హజ్బుల్లాని కానీ, అదే విధంగా హౌతీని కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసింది. వాళ్ళకి ఇక్కడైతే పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద ముక్కల్ని పెంచి అవును, పోషిస్తుందో అవును. అక్కడ కూడా పోషిస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఆ హమాస్ కానీ వల్ల నేనేది ఎంతో ఏంటంటే ఇబ్బంది పడింది కదా సార్ చర్చలకి ఇజ్రాయెల్. అనేక ద్వారాలు సార్ ఇప్పుడు ఒక్క విషయం మస్తానా గారు, మొన్న పెహల్గామ ఉగ్రదాడి జరిగిన తర్వాత మనందరం ఎంత బాధపడ్డాం భారతీయులు అందరం కూడా. సో ఎందుకు మనం వాళ్ళ మీద దండెత్తాము, పాకిస్తాన్ యొక్క ఉగ్రముక్కల మీద ఎందుకు మనం టార్గెట్ చేసాము, వాళ్ళని పెంచి పోషిస్తున్నారనే కదా. సో హమాస్ వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు కాబట్టి గాజాని వారు టార్గెట్ చేశారు. ఓకే, ఐ లివ్ హియర్. నేను అది కాదనట్లేదండి. ఇప్పుడు పుతిన్ గారు ఒక వార్న్ చేశారండి. ఆ ఉక్రెయిన్ లో గతంలో 1985 లో అనుకుంటా చెర్నోబిల్ అనేది ఒక అణు సంస్థ ఒకటి ఉండేది అక్కడ. వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ అణుదాని మీద చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా పడింది. ఇప్పుడు వెళ్ళి ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ నటాంజ్ అనే దాని మీద దాడి చేసింది. ఆ విధమైన ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ, దేశాలు కానీ అన్ని కూడా అణుధార్మికతగా ఒక బయటకు వస్తే పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ జాగ్రత్తలు ఏమి తీసుకోవట్లేదు కదా. సరే, ఒక విషయం అండి, సమయం తక్కువ ఉంది. చెప్పేశారు అక్కడ సంబంధించి ఇంకా ఆ సెంటర్లను నాశనం చేశారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు డేవిడ్ గారు ఇప్పుడు ఇజ్రాయెల్ శాంతించే పరిస్థితి లేదా అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ఆలోచనలో ఇరాన్ వచ్చినట్టే తెలుస్తుంది. ఎందుకంటే టెహరాన్ నగరం మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. సో గత అనుభవాల దృష్ట్యా ఇజ్రాయెల్ బలమైన మిసైల్స్ను ప్రయోగిస్తున్నటువంటి భయంతో సో వాళ్ళు ఇప్పుడు కాస్త డౌన్ అవుతున్నట్టే స్పష్టంగా కనపడతా ఉంది. సో ఇజ్రాయెల్కి ఏం కావాలి ఇంకా? సార్ ఇజ్రాయెల్ ఒకటేనండి, వాళ్ళకున్న వార్ ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యూక్లియర్ థ్రెట్ మా దేశానికి ఉండకూడదు. ఇరానియన్ పీపుల్ కాదు మా టార్గెట్, వాళ్ళని మేము ఏ రీతిగా కూడా టార్గెట్ చేయం. కాకపోతే టెహరాన్ ఎందుకు ఖాళీ చేయమంటున్నారంటే ఇక్కడ కొన్ని రెజిమ్స్ చేసేటువంటి పనులు ప్రజల మధ్యలో లాంచర్స్ పెడతారు. ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ లో లాంచర్ పెట్టి అపార్ట్మెంట్స్ మధ్యలో ఒక లాంచర్ తో మీరు బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేస్తుంటే ఇజ్రాయెల్ ఇమీడియట్ ట్రాక్ చేస్తుంది. వాళ్ళకి ట్రాక్ అవుతుంది ఇక్కడ లాంచర్ ఉందని. ఇప్పుడు అక్కడ చుట్టూ వెళ్ళేటువంటి కార్లు ట్రాఫిక్ మధ్యలో లాంచర్ పెడితే వాళ్ళు ఎంత మెటిక్యులస్ గా టార్గెట్ చేస్తారంటే కార్లన్నీ వెళ్ళిపోయాక ప్రతి దాన్ని డాక్యుమెంట్ చేసి ఇంటర్నేషనల్ సమాజం ముందు పెడతారు వాళ్ళు. ఇదిగో చూడండి, సివిలియన్స్ మిస్ చేసి మేము వీటినే టార్గెట్ చేసాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి చెప్పండి. ఇప్పుడు జనాన్నే షీల్డ్ గా పెట్టుకుని హమాస్ చేసే పని గాజాలో చిన్నపిల్లలను చుట్టూ పెట్టుకుని మహిళలను చుట్టూ పెట్టుకుని మధ్యలోంచి లాంచర్స్ తో ఇజ్రాయెల్ మీద బాంబ్స్ వేస్తే వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు వాటి జనం వాళ్ళు చచ్చిపోతుంటే చూడలేకపోతుంటారు, ఇటువైపు ఏమో వీళ్ళేమో హ్యూమన్ షీల్డ్స్ పెట్టి వార్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అండి బ్రహ్మనాయుడు గారు ఓన్లీ థింగ్ ఇరాన్ లో ఉన్నటువంటి రెజీమ్ వీక్ అయిపోతే, ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే రెజీమ్ వీక్ అయిపోతే నెక్స్ట్ వచ్చేటువంటి ఆల్టర్నేటివ్ రెజీమ్ తో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుని వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ఫోర్దో అనేటువంటి ఒకటి ఉందండి మేజర్ థింగ్. ఇప్పుడు దాకా అటాక్ చేసిన దాంట్లో ఈ దేంట్లో కూడా న్యూక్లియర్ రేడియేషన్ రాదు. అది న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు చూస్తున్నారు, ఐఈఏ వాళ్ళు చూసి ఇది కాదు ఫోర్దో అనే ప్లేస్ లో ఉంది, దాన్ని అటాక్ చేయడానికి భూగర్భంలో ఉంది 90 feet బిలో బంకర్, అది కింద అక్కడ ఉంది న్యూక్లియర్ రియాక్టర్. అది కనుక టచ్ చేస్తేనే రేడియేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికోసం అమెరికా ఎంటర్ అవ్వాలని చూస్తుంది. అండ్ ఈ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బాంబర్ కంటే కూడా పెద్ద బాంబర్స్ కావాలి దానికి. ఒక 12,000 టన్నులు ఉండేటువంటి బరువైన బాంబు దాంట్లోకి వెళ్తే గానీ అది బ్లాస్ట్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ మీన్ టైం ఏం చేస్తున్నారంటే ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళమంటున్నారు. ఎందుకంటే టెహరాన్ లోనే 10 న్యూక్లియర్ అనుబంధ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఆ అనుబంధ ఫ్యాక్టరీలు అన్ని కూడా కొలాప్స్ చేయాలనేటువంటి నిర్ణయం ఇజ్రాయెల్ తీసుకుంది ఉంది. అందుకనే వాళ్ళకి ముందే లీఫ్లెట్స్ అలాగే ఫార్సీ భాషలో వాళ్ళకి వీడియో మెసేజ్లు పంపిస్తున్నారు. మీరు అక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి సురక్షితంగా ఉండండి అని చెప్పి ప్రజల్ని పక్కకు పంపిస్తున్నారు. సో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే 220 మంది సామాన్య పౌరులు కూడా చనిపోయారు అనేది అధికారికంగా ఇరాన్ అధికారులు చెప్తున్నారు కదా సార్. కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుందండి. ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లో కూడా అందరికి సైరన్లు వచ్చి బంకర్ లోకి వెళ్ళమన్నా ఒకడు బయట తిరిగేవాడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. తిరిగి కొంతమంది చనిపోయారు.
ఇవాళ దానికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద వేసారండి బీర్షవాలో. ఓ అక్కడ పిల్లలు కూడా చనిపోయారు, ఆ దాంట్లో చనిపోయారు. మార్నింగ్ బ్యాలిస్టిక్ మీద డైరెక్ట్ హిట్ తగిలింది ఏది ఈ రోజు మార్నింగా? ఈ రోజు మార్నింగ్ మార్నింగ్. ఓకే. సో అది మరి ఏంటంటే ప్రజలు చంపుకోవడానికి రెడీ అయిపోయిన తర్వాత ఇక అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాటిని కంట్రోల్ చేయలేకపోయిందా సార్ ఆ మిసైల్స్ని? అలాగేదండి నేను అనేది. ఇప్పుడు మీరు ఎన్నో వేస్తున్నారు, ఎన్నో వందలు వస్తున్నాయి. దాంట్లో కొన్ని సూపర్ సోనిక్ ఉన్నాయి, తర్వాత బ్యాలిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని సూసైడ్ డ్రోన్స్ ఉన్నాయి. అవన్నిట్లో ఇప్పుడు అవి కూడా మిషన్సే కదండి. ఎక్కడో చోట ఒకటి రెండు మరి మిస్ అవుతుంది. అది ఆ మిస్ అయితే అక్కడ పడుతున్నాయి. సో ఏంటి ఫైనల్ గా ఇప్పుడు అక్కడ ఫైనల్ పరిస్థితి? గా అయితే ఒకటండి, ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినా, మేం చెప్పినా, ఎవరు చెప్పినా యుద్ధం కావాలని ఎవరూ చెప్పం. ఏ దేశం కోరుకోదు. ఎవరు కూడా యుద్ధం చేసుకొని చచ్చిపోవాలని ఎవరూ చెప్పరు. కానీ ఒకటి ఏంటంటే గాజాలో పిల్లలు కాదా, ఇక్కడ పిల్లలైనా లేకపోతే అక్కడ పిల్లలైనా, పిల్లలు అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా దేవుడితో సమానం అని మన భారతదేశం ప్రకారం మనం అందరం అనుకుంటాం. మనం వాళ్ళు చచ్చిపోయినా బాధే, వీళ్ళు చచ్చిపోయినా బాధే. ఎందుకు అంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా, డేవిడ్ సార్ గారు చెప్పినట్టుగా, వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని, మీకు సిల్వర్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీతో పిల్లల్ని అందరిని చుట్టూ పెట్టుకొని పారిపోతున్నాడు. వాడు ఒక్కడే బయటకు వచ్చాడు కూడా దొరికాడు ఆ రోజు. అసలు మీరు ఎట్లాంటి పొద్దున్న లెగిస్తే ఇక వీళ్ళే పిల్లల్ని ఏంటండి, మీరు ఇక్కడ మీకు ఒక హెబ్రోన్ అని ఒక ఇది ఉంటది, ఒక ప్లేస్. మీరు హెబ్రోన్ లోకి వెళ్తే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లోడు రాయి పెట్టి బస్సుల మీద, టూరిస్ట్ బస్సుల మీద అద్దాలు పాలు కొడతా ఉంటాడు. డబ్బులు ఇవ్వకపోతే గివ్ మీ $1 అంటా ఉంటాడు. ఏం నేర్పుతున్నారు వాళ్ళు ఏం నేర్పుతున్నారు? అంత చిన్న పిల్లోడికి ఏం నేర్పుతున్నారు? వాడు స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో టూరిస్టులు వెనకాల పడి వాళ్ళ వెనక బ్యాగులు లాక్కేసుకోవడం. వాడు చిన్న చాకు ఒకటి తీసుకొస్తాడు, చిన్న మొక్క పుట్టుకొచ్చి తిట్టి అంటూ ఉంటాడు, అది జోక్ గానే. కానీ వాడికి నేర్పేది అది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్లో ఎలాంటి కట్టుబాట్లు, ఎలాంటి సంస్కృతులు, ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది సార్? ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారండి ఒక సైనికుడితో. ఆ కుర్రోడికి మాక్సిమం ఒక 20-21 ఇయర్స్ ఉంటాయి. సో ఈజ్ ఆల్రెడీ సోల్జర్. 21 ఇయర్స్ సోల్జర్ కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్ గా వచ్చేసాడు ఆర్మీలోకి. సో అతను ఏమంటున్నాడు, ఒక మైండ్ తో కొద్దిగా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మేము కూడా మంచోళ్ళం అని గుర్తించండి, మేము ఎవరితో ఫైట్ చేసే వాళ్ళం కాదు, మమ్మల్ని బతకనివ్వండి, మేము ఎవరిని జోలికి వెళ్ళం అంటున్నాడు. అది మీరు మీ కళ్ళతో మీరే, మీ చెవులతో మీరే వెళ్ళాలి. ఇప్పుడు అది మనం ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఏమండి 54 సార్లు 18 సార్లు అయితే పూర్తిగా మరి మొత్తం భూమట్టం అయిపోయింది ఈ పట్నం, మళ్ళీ తిరిగి కట్టబడింది. ఇప్పుడు మరి చరిత్ర చూసుకుంటే ఇంత హోలోకాస్ట్ లో పెట్టి యూదుల్ని 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపేశాడు. ఇంకా వాళ్ళకి భయం ఉంటదండి. ఇది ఖచ్చితంగా మనకు ఒక ఫోబియా అనేది ఉంటది. ఎవరైనా మన మీదకి నిజంగా జోక్ గా అంటే కూడా అది నిజమేనా అనుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. గత అనుభవాల దృష్ట్యా గత పరిస్థితులు చూస్తున్నారు కదా, గతంలో జరిగిన దుర్ఘటనలు చూస్తున్నారు కాబట్టి, సో సాధారణంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలోనే వాళ్ళు 24 గంటలు ఉంటారు కాబట్టి. ఈ విషయంలో యూదులు మొత్తం ఇండియాని ఎంత బాగా లైక్ చేస్తారు అంటే, మన భారతదేశం ఒక్కటే ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా కడుపులో పెట్టుకుని సొంత పిల్లల్లాగా చూసుకుంది. ఇప్పటికీ మన పేరు మీద ఐఫాలో మన సైనికులు వచ్చి ఇక్కడ పోరాడినందుకు వీళ్ళ పిల్లలకి మన పేర్లు పెట్టుకున్నారు. మన వెంకటరావు గారు, మన వెంకటేశ్వరరావు గారు, మన సురేష్ గారు, ఇలాంటి పేర్లు ఉంటాయి ఇక్కడ కొంతమంది పిల్లలకి. అట్లా అంత కృతజ్ఞత భావంతో ఉంటారండి. అంటే ఇరానియన్ పీపుల్, వి నెవర్ సే దట్ దే ఆర్ బ్యాడ్ పీపుల్, ఓన్లీ ద పొలిటికల్ సినారియో గురించే మాట్లాడుతున్నాం మనం. ముస్లిమ్స్ అందరూ మంచి చెడ్డోళ్ళే అని ఎవరు చెప్పరండి. ఎంతమంది ముస్లిమ్స్ అండి వాళ్ళ దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నారు, ఎంతమంది దేశభక్తులు ఉన్నారు. ఈ వార్ ఆగిపోతే ఇజ్రాయేలీస్ కి ఇరాన్ కు ఉన్నటువంటి స్నేహం బహుశా ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత క్లోజ్ వాళ్ళు, కల్చరల్ గా కూడా చాలా క్లోజ్. 3000 years 3500 years బ్యాక్ నుండి వాళ్ళ స్నేహం ఉంది. స్నేహం ఇప్పుడు వాళ్ళు రివైవ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ రెజీమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి అనవసరమైన ఈ హేట్రెడ్ బాగా నూరిపోస్తున్నారు. ఇది అనవసరం. ఇప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు, మేము పీస్ఫుల్ గా బ్రతకాలనుకుంటున్నాం, మాకు ఎవరితో యుద్ధం వద్దు,
యావరేజ్ బాయ్స్ ఇజ్రాయెల్లో వాళ్ళ కోరిక ఏంటంటే ప్రశాంతంగా బ్రతకాలి. వాళ్ళ ఇన్నోవేషన్స్, సైన్స్, అలాగే అగ్రికల్చరు. ఇప్పుడు ప్రపంచంలో నోబెల్ బహుమానాలు ఎవరికి ఎక్కువ అని మీరు కొడితే, గూగుల్ చేస్తే ఇజ్రాయలీస్ కి 200 నోబెల్ బహుమానాలు వచ్చినాయి. అవును. అంటే వాళ్ళు ఇన్నోవేటివ్ పీపుల్ అంటాడు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మంచి మంచి ఉత్పత్తులు చేస్తారు. అవును. వాళ్ళు చాలా పీస్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని నిరంతరం పక్కలో బల్లేలాగా ఇటు నుండి ఒకడు అటు నుండి ఒకడు మిసైల్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ ఇజ్రాయెల్ కాజ్ అనే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నాడు అంటే, ఇక మాకు పేషెన్స్ అయిపోతుంది, టెర్రరిజం భరించలేకపోతున్నాం అంటున్నాడు. ఉమ్. ఇప్పుడు అది ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఒకళ్ళని అంత కార్నర్ చేస్తే జరిగేది అదే. అంత టూ మచ్ కార్నర్ చేయకూడదు. వాళ్ళు మొన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, ఒకవేళ ప్రపంచం మొత్తం ఏకమై మమ్మల్ని అందరినీ అంతం చేయాలనుకుంటే గోళ్లతోనైనా పోరాడతాం కానీ మా ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోమన్నాడు. ఆఖరికి గోళ్లే మిగిలితే మాకు దాంతో పోరాడతాం, కానీ మా ఆత్మాభిమానం మాత్రం చంపుకోమన్నాడు. అంటే ఎంత ఆ మాటలో ఎంత అవును, అర్థం చూడండి. చాలా చాలా డెప్త్ మీనింగ్ ఉంది. అంటే మేము ఎవరికి భయపడం, అంటే అహంకారంగా మాట్లాడకుండా మేము పోరాటం చేస్తూనే ఉంటాము, మేమైతే భయపడే పరిస్థితి లేదు, ఈ ఉగ్రవాదం అనేది మేము ఖచ్చితంగా తుదిముట్టిస్తామనేది ఆయన మాటలు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే మిగతా కంట్రీస్ని హట్ చేయకుండా మాట్లాడారు. రైట్, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్ మస్తాన్ రావు గారు. సార్ ఇప్పుడు నేను కూడా జాతుల మధ్య వైరుధ్యాలని, ఒక జాతి ఇంకో జాతిని అంతమొందించాలనే దానికి మన భారతదేశం కూడా వ్యతిరేకం. దాన్ని శాంతి కాముక దేశంగా భారతదేశం ఎప్పుడు ఉంటుంది. మనం కూడా ఆ విషయంలో ఏమి ఇరాన్కి సపోర్ట్ గా ఉంటారనేది కాదు. అంటే ఇప్పుడు మొదట ప్రారంభించింది గతంలో ఎట్లా ఉన్నా కూడా రీసెంట్ గా వాళ్ళు, ఆ తర్వాత ఏమైంది, ఇరాన్ ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కనుక చర్చలకు వచ్చేటైతే మేము దీన్ని ఆపేస్తాం అనేది కూడా ముందుకు వచ్చినప్పుడు అక్కడన్నా ఒక స్టాండ్ తీసుకొని, లేకపోతే ఒక మధ్యవర్తిత్వానో లేకపోతే ఐక్యరాజ్య సమితినో తీసుకొని మాట్లాడటానికి ఎందుకు ఇజ్రాయెల్ ముందుకు రావట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. అవును, ఆల్రెడీ ఇరాన్ ప్రకటన చేసింది, మేము ఇజ్రాయెల్ కనుక ముందుకు వస్తే మేము ఇద్దరితో ఆపేస్తాం అనేది కూడా చెప్పింది. అక్కడ ఎందుకు వాళ్ళు ముందుకు రాలేదనేది ఇక్కడ అంతర్జాతీయ సమాజం ముందున్న ప్రశ్న. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మొదటగా అదే దాడి చేసింది కాబట్టి దాన్ని ఖండిస్తా ఉన్నారు. పైగా ఇరాన్ ముందుకు వచ్చింది ఆపేస్తానని. అక్కడ అది కాకుండా అయినా కూడా మేము దాడులు కొనసాగిస్తాం అనేది ఏ సంకేతాలను ఇస్తుంది? మరి ఇంకెవరు మధ్యవర్తిత్వం వహించాలి? ఎవరిని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ అందరు చనిపోయిందంటే, ఇప్పుడు గాజాలో చనిపోయినా కదా, ఇజ్రాయెల్ చనిపోయినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు కూడా అంత మంచిగా ఉన్నప్పుడు ఆ విధమైన ఇద్దరికి సయోధ్య కుదుర్చున్న ఏదైనా అంశాలను ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు చర్చల దాకా రావట్లేదు అనేది వస్తాయేమో మస్తాన్ రావు గారు. ఇప్పుడు న్యూక్లియర్ గా వాళ్ళు స్ట్రాంగ్ అవటాన్ని వీళ్ళు అపోజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అమెరికా రీసెంట్ గా వరుస చాలా దఫాలుగా చర్చలు జరిపింది. ఆ చర్చల్లో వాళ్ళు అడిగింది ఏంటంటే, యురేనియం ఎన్రిచ్మెంట్ ని వదిలేయండి అన్నారు. 7,200 కిలోలు యురేనియం ఎన్రిచ్మెంట్ చేసి ఉంచారు. అంటే 15 అణుబాంబులు సిద్ధం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు. అమెరికా ఏముందంటే, మీరు శాంతియుత పర్పస్ కి అయితే మీరు అణు రియాక్టర్లు అంటే విద్యుత్ ఉత్పత్తికి వాటి చేసుకోండి, బట్ ఇది మాత్రం వద్దంటే ఇరాన్ ఏముంది, దానికి మాత్రం ససేమి అంగీకరించమంది. సో చాలా దఫాలు ఇటలీలో చర్చలు జరిగినాయి, చాలా ఊర్లలో జరిగినాయి, కానీ అన్ని ఫెయిల్ అయినాయి. ఇక ఫెయిల్ అయిన తర్వాత 60 days డెడ్ లైన్ అయింది. 61st డే ఇజ్రాయెల్ వెళ్ళి ఈ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళ టార్గెట్ కూడా మీరు చూడండి, వాళ్ళు కేవలం మిలిటరీ కమాండర్స్ ని, న్యూక్లియర్ సైంటిస్ట్ని టార్గెట్ చేశారు. వాళ్ళు దానికి వాళ్ళు చేసిన దానికి మ్యాచ్ అవుతుంది అక్కడ. వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఎక్కడ సివిలియన్ ఏరియాస్ టార్గెట్ చేయలే, ఓన్లీ మిలిటరీ లీడర్స్ మీద టార్గెట్, అది కూడా IRGC వాళ్ళని, ఇంకెవరిని కూడా టార్గెట్ చేయలే. సో వన్స్ కనుక ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి పెద్ద మనుషులందరూ కలిసి వీళ్ళని ఈ ఇరాన్ కనుక న్యూక్లియర్ మేము చెయ్యము, వదులుకుంటామని ఈ రోజు అన్నా కూడా ఇజ్రాయెల్ రెడీగా ఉంది, వాస్తవం అది. కానీ ఇరాన్ ఏమంటదంటే, మాకు దాన్ని మాత్రం వదిలిపెట్టమంటది, ఇజ్రాయెల్ కాల్పులు విరమణ చేయాల్సిందే. ఇక్కడ చిక్కుముడి అలా ఉందండి. రైట్ ప్రశాంత్ గారు, ఈ రోజు కూడా ఏమన్నా మళ్ళీ ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి? నైట్ మిసైల్స్ పంపి ఇజ్రాయెల్ మీద ఈ రోజు ఇచ్చిన వార్నింగ్ అయితే ఈ శుక్రవారం మీకు కాలరాత్రి అని చెప్పాడండి నిన్న. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు అక్కడ కూడా ఇజ్రాయెల్ నెవర్ సీన్ లైక్ దిస్ నైట్ అని చెప్పి వాడు ఆల్రెడీ ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే దేవుడి కృపను బట్టి ఎవరు కూడా ఏమీ లేదు, ఇంకా ఏమి రాలేదు.
ప్రెసెంట్ అయితే. సో వస్తాయి అనేటువంటి భయాందోళన ఏమైనా ఉందా సార్ అక్కడ మిసైల్స్ ఖచ్చితంగా చాలా మంది అదే ఇదిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎవరైనా చెబితే వినేవాళ్ళు అయితే అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ప్రూవ్ అయిన 1000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఒకేసారి మన మీదకి పంపించిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే నేను నాశనం అయిపోయినా పర్లేదు, నా పక్కనోడు కూడా నాశనం అయిపోవాలి, ఆ రిజిమ్కి ఉన్నది. ఐ మీన్ టు సే దట్ నాట్ ద ఇరానియన్ పీపుల్ కాదు, ఎవరైతే ఆ రిజిమ్ లో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరైతే అధికారంలో ఉండి ఇదంతా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే ఈ రోజు ప్రశాంత్ గారు, మరి శుక్రవారం కాలరాత్రి అని ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత మరి మీరు అక్కడ నైట్ మరి బంకర్లో ఏమన్నా తలదాచుకునేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే ఎప్పట్లాగే నార్మల్గా మీ ఇంట్లో? మీకైతే లాస్ట్ 3-4 రోజుల నుంచి లాస్ట్ నైట్ ఒక్క నైటే చాలా ప్రశాంతంగా జరిగింది. అంతకు ముందు 3 రాత్రులు కూడా ఎవ్రీ అవర్ బంకర్ లోనే 2 గంటలు కూర్చోవడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం. ఇందాక మీకు చూపించిన లాంటి బంకర్స్. సో ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ ఆందోళన. టెల్-అవివ్ నడి బొడ్డులో అంటే డైమండ్ డిస్ట్రిక్ట్ అంటారండి. డైమండ్ డిస్ట్రిక్ట్ అంటే డైమండ్ వ్యాపారం మొత్తం జరిగేటువంటి వ్యాపార కూడలిలో డైరెక్ట్ గా బ్యాలిస్టిక్ మిసైల్ హిట్ అయింది. సో అది చాలా పెద్ద ప్రమాదం తప్పింది. యాక్చువల్ గా ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి. అదే మామూలుగా ఈ టైంలో వర్కింగ్ అవర్స్ లో కానీ ఏదైనా అయి ఉంటే కనుక యూ డోంట్ ఇమాజిన్ దట్. సో దయచేసి ప్రశాంత్ గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంత కాదన్నా మన జాగ్రత్త మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ బంకర్లో ఈరోజు కూడా ఏదో ఒక విధంగా అక్కడ సేఫ్గా ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద మీకు పూర్తిగా నమ్మకం ఉన్నప్పటికీ కూడా సో ఖచ్చితంగా మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది, ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది ఈరోజు కాలరాత్రి ఇజ్రాయెల్ కానీ అనేటువంటి వార్నింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో సరే వాళ్ళకి భయపడాలా అనేటువంటి క్వశ్చన్ మనం పక్కన పెడితే మన సేఫ్టీ మనం చూసుకోవాలి, మన జాగ్రత్త మనం చూసుకోవాలి అని చెప్పేసి దయచేసి మీరైతే అవకాశం ఉన్న మేరకు అక్కడ బంకర్లో ఈరోజు కూడా తలదాచుకునేటువంటి ఆలోచన చేయండి. మళ్ళీ మనం ఈ డిస్కషన్ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కారుమంచి ప్రశాంత్ గారు ఇజ్రాయెల్ నుంచి మనతోటి జూపాల్ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా డేవిడ్ బ్రానమ్ గారు ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం, వారికి కూడా ధన్యవాదాలు. మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నానండి. కీప్ వాచింగ్ 99 టీవీ. याद रखिए 21 जून को हम भारतवासी मिलकर ऐसा इतिहास बनाने जा रहे हैं जिसे दुनिया देखेगी। आप अपने क्षेत्र में योग संगम का आयोजन करके अपने समुदाय में एक सकारात्मक प्रभाव बना सकते हैं। इतिहास बनता देखने से आगे बढ़िए, इतिहास बनाने में शामिल होने का गौरव